చుట్టూ నిశ్శబ్దం, చెరువు నీటిలో ప్రతిబింబించే ఆకాశం, మధ్యలో ఒంటరిగా నిలబడ్డ ఒక శివాలయం. కాలం ముందుకు నడిచిపోయింది, కానీ ఈ ఆలయం మాత్రం కాలం ఆగిపోయిన చోటే నిలిచిపోయింది. ప్రకృతి మధ్య దాగి ఉన్న మరిచిపోయిన దేవాలయాలను, కాలగర్భంలో కలిసిపోతున్న చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ భూమి అనేది కేవలం రాజుల కథలతోనే కాదు, నిశ్శబ్దంగా నిలిచిపోయిన ఆలయాల కథలతో కూడా నిండి ఉంది. అలాంటి నిశ్శబ్ద కథే మన ముందున్న ఈ ఆలయం. మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామంలో అంబ అగస్తేశ్వర శివాలయం పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువు మధ్యలో ఇప్పటికీ నిలబడి ఉన్న ఈ పురాతన శివాలయమే అగస్తేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని చూసిన వెంటనే ఒక ప్రశ్న మనసులో వస్తుంది. ఇంత నీటి మధ్యలో ఈ ఆలయాన్ని ఎందుకు కట్టారు? ఈ ప్రశ్నే ఈ ఆలయ చరిత్రను అర్థం చేసుకునే మొదటి మెట్టు. పురావస్తు పరంగా చూస్తే ఈ ఆలయం సంపూర్ణ ద్రావిడ శైలిలో కాకపోయినా స్థానిక రాయి నిర్మాణ పద్ధతిలో చాలా సరళంగా నిర్మించబడింది. భారీ గోపురాలు లేవు, అలంకార శిల్పాలు ఎక్కువ లేవు, కానీ ఈ సరళతే దీని ప్రాచీనతకు సూచన. పాతకాలంలో గ్రామస్థాయిలో కట్టిన ఆలయాలు ఇలాగే ఉండేవి. ఇది ఏ రాజవంశపు రాజధాని ఆలయం కాదు, ఇది గ్రామ ప్రజల విశ్వాసంతో నిలిచిన ఆలయం. చెరువు మధ్యలో శివాలయం అంటే అది కేవలం నిర్మాణం కాదు, ఒక ఆధ్యాత్మిక ఆలోచన. శైవ సాంప్రదాయంలో నీరు అంటే శుద్ధి, నీరు అంటే జీవం, నీరు అంటే శివతత్వం. అందుకే చాలా పురాతన ఆలయాలు నదులు, చెరువులు, తాటకాల దగ్గరే నిర్మించబడ్డాయి. ఈ ఆలయం కూడా అలాంటి భావనతోనే చెరువు మధ్యలో కట్టబడింది. ఇక్కడ శివలింగం ముందు నిలబడితే చుట్టూ నీరు, పైన ఆకాశం, మధ్యలో మనిషి. ఇదే శైవతత్వం. ఒకప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలు జరిగేవి. శివరాత్రి రోజున చెరువు ఒడ్డున దీపాలు వెలిగేవి. గ్రామం మొత్తం ఈ ఆలయం వైపే చూసేది. ఈ శివలింగం గ్రామానికి రక్షణగా ఉందని స్థానికుల నమ్మకం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏది మారదనుకున్నామో అదే మారిపోతుంది. ఈ ఆలయంలో నిత్య పూజలు జరగటం లేదు. ఆలయం శిథిలమైపోయింది. గోడలపై పాత పూత, లోపల విరిగిపోయిన రాతి భాగాలు, పూజా సామగ్రి లేని మంటపం. ఇది దేవుడు వెళ్ళిపోయిన స్థలం కాదు, మనుషులు దూరమైన స్థలం. చెరువు నీటి మట్టడం పెరగడం, మార్గం ప్రమాదకరంగా మారడం, భద్రతా సమస్యలు, ఈ కారణాల వల్ల క్రమంగా పూజలు ఆగిపోయాయి. ఇది ఒక ఆలయం కథ కాదు, ఇది తెలంగాణలో ఉన్న అనేక చిన్న ఆలయాల కథ.
ఈ ఆలయాన్ని ఎవరు కట్టారన్నది లిఖితపూర్వక ఆధారాలతో ఇప్పటి వరకు లభించలేదు. ఏ రాజు పేరు లేదు, ఏ శాసనం లేదు. అందుకే ఇది స్థానిక ప్రజల సహకారంతో లేదా శైవ భక్తుల సమూహం ద్వారా నిర్మించబడిన ఆలయంగా పురావస్తు నిపుణులు భావిస్తారు. నిర్మాణ శైలి, ఉపయోగించిన రాయి, ప్రాంత చరిత్రను బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు 500 నుంచి 700 సంవత్సరాల మధ్య నిర్మించబడి ఉండే అవకాశం ఉంది. ఇది అంచనా మాత్రమే, ఖచ్చిత తేదీ లేదు. ఇక్కడ చెప్పిన చారిత్రక వివరాలు లభ్యమైన నిర్మాణ శైలి, ప్రాంతీయ చరిత్ర మరియు స్థానిక సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడుతున్న అంచనాలే తప్ప శాసన ఆధారాలతో నిర్మించబడినవి కావు. కాబట్టి ఇవి ఒక డాక్యుమెంటరీ అంచనాలుగా మాత్రమే గమనించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పాతకాలంలో చెరువులు కేవలం నీటి వనరులు కాదు, అవి పవిత్ర స్థలాలు. నీటి మధ్యలో ఆలయం కట్టడం అంటే దేవుణ్ణి ప్రకృతి మధ్యలో ఉంచటం. అలాగే శివుడు నీటి తత్వానికి ప్రతీక కావడంతో చెరువు మధ్యలో ఆలయం ఆధ్యాత్మికంగా సమంజసం. ఇది దేవుడి కారణం కాదు, ఇది మనుషుల కారణం. నీటి మట్టం మార్పులు, నిర్వహణ లేకపోవడం, భద్రతా సమస్యలు, కాలక్రమంలో గ్రామ జీవనం మారిపోవడం, ఈ కారణాల వల్ల నిత్య పూజలు నిలిచిపోయాయి. కానీ ఆలయం మాత్రం ఇప్పటికీ నిలబడి ఉంది. అయితే ఈ ఆలయం చుట్టూ ఉన్న చెరువులో నేటికి తామర పువ్వులు వికసిస్తున్నాయి. తామర మురికి నీటిలో పుట్టినా అందాన్ని కోల్పోదు. అలాగే ఈ ఆలయం కూడా శిథిలమైన తన ఆధ్యాత్మికతను కోల్పోలేదు. ఈ ఆలయాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకృతి మరియు ఆధ్యాత్మికత ఇక్కడ కలిసిపోయాయి. చెరువు నిండా తామర పూలు, దూరంగా పక్షుల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. చెరువు మధ్యలో ఒక శివాలయం. ఇక్కడ నిలబడి చూస్తే ఏ శబ్దం వినిపించదు. గంటల మోగింపు లేదు, మంత్రోచ్చారణ లేదు. ఉన్నదల్లా ప్రకృతి నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దంలోనే ఈ ఆలయం తన కథను మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన వ్యూ పాయింట్. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. చెరువు నీటి మట్టం మార్పులు, నిర్వహణ లోపం, నిత్య పూజలకు అవసరమైన సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఈ కారణాల వల్ల పూజలు ఆగిపోయాయి. నేడు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. కానీ శివుడి సాన్నిధ్యం మాత్రం ఇక్కడ ఇంకా ఉందనే భావన భక్తులకు కలుగుతుంది. ఈ ఆలయం పూజలు జరగకపోయినా చరిత్రను మోస్తుంది. ఇది ఒక శిథిలం కాదు, ఒక జ్ఞాపకం. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని అని చెప్పటం కాదు, కానీ ఇలాంటి ఆలయాల కథలు మర్చిపోకుండా ఉండాలంటే కనీసం వాటిని గుర్తు చేసుకోవాలి. ఆ గుర్తింపు ఈ ఆలయానికి ఇప్పుడు మిగిలిన పూజ. ఈ చెరువు మధ్యలో ఉన్న ఈ శివాలయం మనకి ఒక విషయం చెబుతుంది. దేవాలయాలు శిథిలమైపోవు, కానీ వాటిని మనమే వదిలేస్తాం. ఈ వీడియో ద్వారా ఈ ఆలయం కథ మళ్ళీ బయటికి రావాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ మరో పవిత్ర క్షేత్రంలో కలుద్దాం. ఓం నమః శివాయ.